మెరుపు తీగ వచ్చి నా మీద పడ్డట్టు ఒక్కసారి ఎక్కడున్నాయి కళ్ళు ముంగట్టున్నాయి మీద పడ్డారు అన్నావు కదా. అది కాక నక్షత్రం రాలేనా నేర్చుకుంటాడు కానీ నక్షత్రం రాలిందా? లేదే, లేదు. నక్షత్రం రాలే కాదురా. అబ్బా అమ్మాయి ఏమి అందము, ఏమి అందము, ఏమి చక్కదనమురా. ఎంత అందము కదా అమ్మాయి, ఎంత అందముగా ఉన్నది. ఎప్పటిరా చెల్లి ఎప్పటిరా ఎవరిరా బయలుదేరి ముగ్గులు వేసుకుంటూ దాల్చి తీసుకుని వెళ్ళిపోతున్నారు. లోక సృష్టికర్తవు నీవే కదా స్వామి. ఏమి అందము, ఏమి ఆ చక్కదనము, ఏమి ఆ విప్రవిలాసం. ఇంత బ్రహ్మదేవుడు బంగారి బొమ్మను చేసి బంగారి బొమ్మకు ప్రాణం పోసి నా కొరకే పంపిన. మేలిమి బంగారు, మేలిమి బంగారు మేలుయే కాని కుటుంబచ్చ ఒకటైన పుట్టలేదే. నగినతో చెకిళ్ళు సొగసు గుంటలే గాని మడిమలునంటవే మానవదికి. దీనికి కౌగిటగలదే ఒడిమి బిగిమి. దీని భిన్నాగాముదాము మానసమునను మానవ జన్మము. దీని భిన్నాగాముదాము ఏమే విప్ర విలాసం, ఏమీ చక్కదనం అయినా దీని రూపు దీని వైఖరింగన శ్రీనివాస శోనులైన బహుడ
అని ఈ రీతిగా అనగా అక్కడి నుంచి వాము వీడెవడు వచ్చాడు పాపిష్టి వాడు పచ్చికారి వాడు వీడు వర్ణించి ఏమేమి మాట్లాడుతున్నాడు వీడు కీచుకుడు ఉన్నట్టున్నారు. ఇదే సంగతి వెళ్ళిపోయి శైరేంద్ర మాత్రం మనకు సుదేష్ణ చెప్తానని వెళ్ళిపోయి సుదేష్ణతో ఆ మాట చెప్తున్నది. కీచకుడు ఈయన కూర్చున్నాడు. ఏవతి ఎంత వచ్చి నన్ను వర్ణిస్తున్నాడు. ఎవరు వచ్చారమ్మా? ఎవరు చూడమ్మా. ఏమి అందము, ఏమి చక్కదనము, ఏమి విప్ర విలాసము, ఎంత బాగున్నది. బంగారి బొమ్మేనా? బంగారి బొమ్మని తీసి ఆ బొమ్మకు ప్రాణం పోసి బ్రహ్మదేవుడు నా కొరికి పంపేనా? ఏమి అందము, ఏమి చక్కదనము. మహారాజా ఎవరు రావాలి? సుందరి. సుందరి ఎవరా? ఏది సుందరి ఇక్కడ ఎక్కడ ఉండరా? సుందరి ఏ సుందరి ఉంది ఇక్కడ? ఎవరు లేరు. అక్క నేను అక్కను సుదేశ్వదేవి. నువ్వా? నువ్వెందుకు వచ్చినవాడికి? తమ్ముడు బాగున్నావారా? బాగానే ఉన్నా అక్క. అందరు మంచిగా రాజ్యం లోపల అందరూ మంచిగా కానీ సుందరి ఎవరు రా? సుందరి ఎక్కడ ఉన్నది రా? ఎవరు లేరు ఇక్కడ? తలకు పెలుకున్న సుందరి. తమ్ముడా నీ భార్య బాగున్నదా? ఇంత చక్కదనము. తమ్ముడా ఏమి విప్ర విలాసము. నీ ఎనుకున్న సుందరి ఎవరు కావచ్చు? సుందరి ఇక్కడ ఎక్కడ లేదు సుందరి. తమ్ముడా నీ భార్య బాగున్నదా? నీ భార్య బాగున్నదా? నా భార్య పాడు కాదక్క. 15 మంది భార్య అక్క తమ్ముడికి ఆ సుందరి ఎంత మంచిగా ఉన్నదక్క. ఎక్కడ ఉన్నదా సుందరి? ఎంత విప్ర విలాసం అక్క. ఎన్ని వేల రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చిన దాన్ని ఒక దిక్కు బంగారం ఒక దిక్కు పెట్టి జోకి ఇచ్చి తీసుకువచ్చినవా? తమ్ముడా అక్కడ అందరూ మంచిగా మీ రాజ్యం లోపల? నా రాజ్యం పాడు కాదక్క. కానీ ఆ అమ్మాయి ఎక్కడ తీసుకొచ్చినావు అక్క? తమ్ముడా ఒక్కరు కాదు ఇద్దరు కాదు నీకు మనకి 17 మంది ఎడబడి స్త్రీలు ఉన్నారు భార్యలు. ఏమి 15 మంది పాడుగాను వాళ్ళని తీసుకువచ్చి దీని నుంచి పడి బరకద నిన్ను వాళ్ళని తిప్పిన పనికి రావచ్చ. తమ్ముడా ఏమి అందము, ఏమి చక్కదనము, ఏమి విప్ర విలాసం. మన తమ్ముడు బాగుందరా? కోకిలకి గలమిచ్చిన కలకంటే. తమ్ముడా నువ్వు వచ్చినావు కదా అక్కడ నుంచి రాజ్యానికి వచ్చినావు కాబట్టి కాలు కట్టుకొని నా కాళ్ళు ఎప్పుడు కట్టుకునేది అక్క. ఇయ్యాలా తమ్ముడా అన్నం తిందావారా? ఎక్కడ పెట్టే కాలిపోయే కాళ్ళు ఉంటే ఆడ ఎందుకు ఇవి కడిగేది కానీ అక్క. మా తమ్ముడు ఎప్పుడు అక్క అదే అవుతుంది. ఏమది రా ఇక్కడ ఎవరు? అదే ఎవరి రాస్తుంది. అదంటే ఎవరు? అగో తల తల రగ రగ జగ 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 మెరుస్తున్నది. ఎవరు? ఆమె గుర్రాల కాడ పెండెత్తుతుంది. ఎవరు? దాసిదా? కాదు కాదు దాసిది దాసిది కాదక్క. దాసే రాలే. నువ్వు దాసిదా లెక్కున్నావు. తమ్ముడా నా కింద ఆమె దాసిదారం చేస్తుందిరా. ఎవరు కావచ్చు? ఎంత దాసికాంత రాలే. ఆమె దాసిది కాదక్క. ఆమె రాజులు రాజభోగములు నందవలసిన సుందరి. ఆమె కాదు తమ్ముడా మకట కిరీటముకి యోగుర్యాలు కానీ దాసి దానికి కాదు. నా రాజ్యానికి పెద్ద దాసి ఆమెరా. పెద్ద దాస. నువ్వు దాంతో పని చేయించినావు అనుకో నిన్ను నీ రాజ్యాన్ని కూరగొట్టిపోతా. అబ్బో నా తమ్ముడు బస్సులే వాడు దాని కనీసుడు నీకు ఎప్పుడో అక్క. అక్క ఎవరు? ఆ సుందరి దాసి రా. అక్క మొక్కే దానే అక్క మొక్కే దానే సుందరి ఎవరు అక్క? సుందరి ఎవరక్క? సుందరి కాదురా అక్క వినవే ఎక్కడ దొరికాదక్క? ఎక్కడ? అంతా వినుమా
ఎన్ని చెప్పినా వినను, దాన్ని ప్రేమించేదాకా నేను వదిలిపెట్టను తమ్ముడా అని వీరిద్దరు ఈ రీతిగా మాట్లాడుకోగా అది చూసింది వీడు పాపకారి వాడు బస్తికారి వాడు మంచి మంచి అమ్మాయిలనే చెరబట్టిన వాడు ఈ కీచకుడు అంటే ఇక్కడ ఉంటే నా కొంగే పట్టినా కొప్పే పట్టినా నా పాల సంతోషం పాడైపోతుందని చిన్నగా అక్కడి నుంచి సందలబడి ఊళ్ళకి పోతానని వెళ్ళిపోతానట సైరేంద్రి. కీచకుడు చూసిండు మాట ఒక్కటి అక్కతోని మాట్లాడతానని సూపంతా అమ్మాయి పైనే ఉన్నది. సైరేంద్రి ఆ వాళ్ళ పండిపోతా అంటే వేరే సందు నుంచి అడ్డం ముదిరిగా పట్టాను. అదిగో యాగయ్యలా ఎటు వెళ్తున్నావే నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఒంటిగా వదిలి వెళ్ళటానికి నీకు మనసెలా వచ్చాదే? ఎవరు నీవు? మాతానివే నా సుందరి, రాజుల కుమార్తెవేనా? సుందరి ఓ నిలత నీవెవ్వరమ్మ నన్నలోచని, ఓ నిలత నీవెవ్వరమ్మ నన్నలోచని, కోమలి నీ వంటి స్త్రీలు భువన పోత రమున లేరు, కోమలి నీ వంటి స్త్రీలు సంత పిచ్చి నా చెంతకు తరగున ఓ నిలత నీవెవ్వరమ్మ నలినలోచని. ఎవరే నీవు? ఎంత అందము, ఎంత చక్కదనము, ఎంత విభ్రవిలాసముగా ఉన్నావు. ఆహా సూర్యుడాను గొడవకు ఇలా చేశాడు ఆ బ్రహ్మదేవుడు నిన్ను. నేనా? ఎవరు మీరను ఏ తెలుసుకొను చూడండి, 10 చారకులు పట్టుకొని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నావు. నీ ఉత్తాంతం ఏంటి, నీ పేరేంటో నీ తెలుసుకుంటా వచ్చి మీ అక్క కాడ వచ్చి పనులు చేసుకుంటూ దాసివుడు చేస్తుండగా నన్ను వర్ణించడం నీకు ధర్మమా? అసలు నీ పేరేంటి, నీ ఊరేంటి నాకు తెలియదు కదా. ఆ బ్రహ్మదేవుడు బంగారి బొమ్మను చేసి బంగారి బొమ్మకు ప్రాణం పోసి నిన్ను పంపించాడు ఆ భూమిపైకి. శృంగారపు బొమ్మ శృంగారములో బంగారములవి చేసెను బ్రహ్మ, శృంగారపు ఎంత చక్కదనముగా ఉన్నావే. ఈ మందము నిమ్మ పండు వల్లే నీ ఛాయ చెల్లి, నిమ్మ పండు వల్లే నీ ఛాయ సురాత్రములను ముచ్చట ఛాయ, నిమ్మ పండు వల్లే నీ ఛాయ చెల్లి. ప్రియ సతివా కిన్నర సతివా చెల్లి చక్కదనాలు కౌగిట్లో బంధించి ఒక్కసారి చుంబనమ్మున సంగిన
ఎంత అందము. కీచక నీ ఉద్దేశం వచ్చావు, నా వద్దకి వచ్చావు, కానీ మాట్లాడేటప్పుడు కదుపులో ఉండాలి. ఆడవారు చూసినా కూడా నీకు ఎంతమంది భార్యలు ఉన్నారో, ఎంతమంది పొద్దు చేస్తున్నారో తెలియదు, కానీ ఇంట్లో పరిచారకులను కూడా నాకు 15 మంది భార్యలు ఒక్కది కూడా నీ కాలి బోటికి సరిరారే. అందుకే నేను వలసి వచ్చాను. నిన్ను ప్రేమించింది వదిలేవాణ్ణి కాదు. ఈ కీచకుడంటే పట్టిన పట్టు వదిలిపెట్టాడు. కానీ పట్టులంతా స్త్రీలను భాషిస్తే ఎలా తెలుసునా? పాకులు పట్ట బండ పైన కాలు వేస్తే కాదు. ఏది నీవా ప్రతివదవు? పరిచారికవు నీవా ప్రతివదవు? అనసూర్యవా, దమయంతివా, చంద్రపతివా నీవా ప్రతివదవు? అంతకంటే గొప్పదని నీవా? మూర్ఖుడా, పని చేసుకొని 10 రూపాయలు ఇస్తే జీతం ఉన్నదానివి నాలాంటి వాడు దొరకడమే నీకు అదృష్టమే. పిల్లి కాదా వీరందరికీ? మరి పిల్లి కన్ను మూసుకొని ప్రాణం తాగుతుందట. అది తాగుతుంది కానీ వేరే వాళ్ళు నన్ను చూడరు కదా అనుకుంటారు. నీకు మతమత్సరం ఉంది, నీవు భాషించడానికి. ఆడవారు అంటే ఎవరు కాదు, సాటి ఆడదాన్ని ఎక్క విధంగా చూసుకోవాలి, చెల్ల విధంగా చూసుకోవాలి. కానీ ఏ మనిషి దేవుడు ఏముంది కీచక? చెల్లెను అన్నా అంటే అన్ని రకాలుగా ఉంటుంది. తల్లి ప్రేమ ఉంటుంది, చెల్లె ప్రేమ ఉంటుంది, అత్త ప్రేమ ఉంటుంది, అమ్మ ప్రేమ ఉంటుంది. నీవు చూసి నీ కళ్ళకు మధమత్సరం కనిపించకుండా ప్రేమ చోటున్నావు. నీకు నేను ఒక సోదరుని అనుకోరాదు. చెల్లెలువా? అవును. చెప్తా వింటావా? చెల్లెలువా బామా నాకు నువ్వు చెల్లెలువాలేమా? నాడు రుక్మిణీదేవిని పెళ్ళాడలేదా? పరమాత్ముడు దేవునికి లేని తప్పు మనకేమున్నది? రమ్ము నా ప్రేమ తీర్చు. రుక్మిణీదేవి ఎవరు తెలుసునా? శిశుపాల కొడుకు సంబంధం మాట్లాడిన రుక్మిణీదేవి ఆనాడు చెల్లెల వరుస తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నాను అంటున్నావు. అవును. కానీ ఒక మాట, ఏమి? ఒక సంతకి వెళ్తాము, సంతలో ఏముంటుందండి? ఎడ్లు ఉంటాయి. ఆ ఎడ్లు తీసుకొచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటాము. ఆ ఎడ్లకు నీళ్లు పెడితే ఏం చేస్తాయి? ఒక ఎద్దు త్రాగిన నీరు ఇంకో ఎద్దు తాగదు. ఎందుకంటే వాటి నీరులో ఉన్న ఆ రహస్యం అంటే ఎంగిలేని సొత్తు ఉంటాది. 5గురు పంచభర్తగా ప్రేమించి నీ పెళ్ళాడి ఉన్నదాన్ని ఎంగిలేని సొత్తును, ఎంగిలే అంటే బంగారం ఏంటంటే ఇక్కడ మూర్ఖులో పిచ్చిలేసినా ఎరులేసినా నీకు వెళ్ళు. అదే నాకు ఇష్టంగా కావాలంటున్నాను. అంటే ఇష్టమైన సొమ్ము నీకు కావాలంటావు. పాకురు పట్టిన బండ అంటే ఎలా ఉంటుంది వస్తున్నా? పాకురు పట్టిన బండ పైన కాలు వేస్తే కాలు జారితే మూతి పాలు రాలుతున్నాయి. పదులు కత్తి పట్టుకుంటే చేతి వేలితో రక్తం కారుతుంది. పతివ్రత స్త్రీలతో భాషించడం చాలా హద్దుగా ఉండాలి. మూర్ఖుడా, నీకు బుద్ధి చెప్పి పంపిస్తాను ఏమనుకున్నావు? నాకేం తెలియదు ఆ సంగతిలో. నాకు ఎరికే తెలుసా? పాకురు పట్టిన బండ, దేశాలు తిరగకుండా, మొగ నడిచిన బండ. ఆయన చదువుకుని ఇంతమంది ఆడవాళ్ళను అన్యాయం చేస్తున్నావా? అవును. ఎట్లా నమ్మద్దంటవా? నమ్మద్దా? చెప్పు. చెప్తా వినండి. మబ్బిడిసిన ఎండ ఉంటది, ఇవాళ మబ్బుల పడుతుంది కదా అని ఇక చిన్నగా నడుచుకుంటూ బాణ పడుకొని పోతా అంటే మధ్యాహ్నం ఎక్కడైనా పోయినాక దొరికించుకొని కొడితే చూడు ఎట్లా కొడుతుంది అనుకుంటున్నా. మళ్ళా ఉరుకుంటే ఉరుకు చెట్టు కిందకి పెట్టి సప్పుడు. అదొకటి. మరి పాకురు పెట్టిన బండ
నీళ్ళలో నీరకుండానే ఉంటది. ఆడికి ఇది మంచిగానే ఉంది కదా అని వెళ్ళిపోయి దాని మీద పాదం పెడితే జరుపుకున్న తర్వాత గిప్పున పడతాడు, నడువులో తిరుగుతుంది. అందుకే దాన్ని నమ్మద్దు అసలుకే. అది కాక ఉన్నా మొగ నిడిచిన ముండ నమ్మద్దు. నీకు భర్త లేడు కాబట్టి చెప్తున్నాను. అరే చెప్పేది అనుకుంటున్నావు. చెల్లెల విషయం అంటే ఆ మాట మట్లావు. నీ వయసు చూసి చాలా పెద్దగా ఉంది, నా వయసు చిన్నగా ఉంది. అంటే కూతుర్లకి చూసుకోరా కాస్త. కూతురు ప్రేమ అంటున్నావు. కూతురుగా నాకు ఎప్పుడు ఏమి జరిగేదో తెలుసునా? అనంత అద్భుత తమంద తారజ తాండజ భిన్నజ భిన్నాయక అవయుక్త అమందయుక్త మహిళన మాన్యన విశ్వవసు అలంకృత కృతయుగం త్రితయుగం కళ్ళ కలియుగం. ఇప్పటికి ఇది జరిగింది ఎప్పుడు తెలుసునా? అనంత యుగంలో ఎవరు జన్మించారో తెలుసునా? అనంత యుగంలో వేకో నారాయణుడు. వేకో నారాయణుడైతే అనంత యుగం లోపల వేకో నారాయణ తర్వాత జన్మించింది ఎవరో తెలుసునా? అతను ఆది జాంబవుడు. జాంబవంతుడు జన్మించాడు. నల్ల జడులు 400 కోట్లు, వెర్ర జడులు 1000 కోట్లు, పల్ల జడులు 10,000 కోట్లు, జటాముడిలు గజ్జెల్లాగు బొడ్డు గంట ఇవన్నీ పెట్టుకుని పుట్టినాడు నాస్తిగాడు. ఆ ప్రకారంగా పుడితే అప్పుడు అతను తండ్రి దగ్గరికి వచ్చి విష్ణుమూర్తి వేపనారాయణ దగ్గరికి వచ్చి చెల్లెళ్ళు కావాలని కోరుకున్నాడు. కోరుకుంటే వద్దు వద్దంట అంటే చెల్లెలు పుట్టిస్తే ఆదిశక్తి జన్మించింది. ఒల్లెళ్ళ బక్కీస 32 ఆయుధములు పుట్టి 7 సముద్రములు తిరిగాది. అప్పుడు ఈ భూమి లేదు, ఆకాశమేమి లేదు. 7 సాగరములు 7 దీపాంతరములు ఉన్నాయి. ఏమి సముద్రములు ఉన్నాయో తెలుసునా? లవణ అభిక్షు సుర సర్పి దది క్షీర. లవణ అనంగా ఉప్పు సముద్రం, దది అనంగా పెరుగు సముద్రం, క్షీర అనంగా పాల సముద్రం. అవి ఈ సముద్రములో తిరుగుకుంటూ వెళ్ళిపోగా లవణ సముద్రములో కాలు పెట్టగానే మోహం వచ్చింది శక్తికి. వచ్చి ఈ జాంబవంతుని ఎమ్మడి పడ్డది ప్రేమించువని. అమ్మా నాకు చెల్లెవు కావాలని చెప్పని ఉరికిపోయి తండ్రి వెనక పడితే ఆ తండ్రి విష్ణుమూర్తి తనకు పైన మాత్రం వేశాడు. పలపల మంత్రించి పైన వేస్తే 3 గుడ్లు పెట్టింది. 3 గుడ్లు పెడితే 3 గుడ్లలో 3 జన్మించారు.